నీ మాట నమ్మి నీతో వచ్చినది సునందని అనుమానించనీక కాదు. నా స్నేహితురాలు సునంద్ అంటే ఏంటో నీకు తెలియజెప్పనీకే. చూసావుగా సునంద్ ఎట్టాంటితో. నాకిచ్చిన మాట కోసం సిరిని వెతుకుతుంది, తన మనుషుల చేత వెతికిస్తుంది. రేయ్ అన్నా, మీరిద్దరు ఇక్కడే ఉండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. సరే అన్నా. పదండ్రా. రేయ్, ఆ రోజు సిరిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కారు ఇదేగా? ఇదే దుర్గా. రేయ్ అన్నా వెళ్ళి ఎతకండ్రా. సరే అన్నా. రేయ్ సరే అన్నా. రేయ్, ఏమైందిరా? అన్నా మొత్తం అంతా వెతికామన్నా, ఎక్కడా కనపడలేదు. సరిగా చూసారా? చూసావన్నా. ఎంత వెతికినా ఇక్కడ లేదు అంటే నా 8th సెన్స్ ప్రకారం ఆ మెమొరీ కార్డ్ సిరిని కిడ్నాప్ చేసిన ప్లేస్లోనే పడిపోయి ఉంటది. దుర్గా, అక్కడికి వెళ్ళి వెతుకుదాం పదా. రేయ్, మీరు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. సరే సరే అన్నా. అన్నా. దుర్గా, ఒక్క నిమిషం. ఆ రోజు మన కారు వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడే ఆగింది. ఆ తర్వాత మన కారు చూసి వాళ్ళ కారు ఆగింది. తర్వాత మనం కిందకి దిగాం. అక్కడి నుంచి బాంబు వేసాం. తరువాత కారు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని లాక్కొచ్చాం. ఎగ్జాక్ట్ లాక్కొచ్చేటప్పుడే ఆ మెమొరీ కార్డ్ అక్కడే పడిపోయి ఉంటుంది. అంటే ఆ కారు దగ్గరికి వెళ్ళి వెతకాలి దుర్గా. దుర్గా. దుర్గా, ఆ రోజు కారు ఆగిన ప్లేస్ ఇదే, డోర్ తీసిన ప్లేస్ అదే. ఖచ్చితంగా ఆ మెమరీ ఇక్కడే పడి ఉంటుంది. ఎత్తుకో. అమ్మా, కష్టం దుర్గా. మనం ఎంత ఎతికినా ఆ మెమరీ కార్డు దొరకదు. ఏంటి అసలు ఆ మెమరీ కార్డు పోతేనే కదా దొరికేది. సిరి మనకు అబద్ధం చెప్పిందా? డౌటా? నా 8th సెన్స్ ప్రకారం ఆ మెమరీ కార్డు సిరి దగ్గరే ఉండుంటది. మనల్నే మోసం చేసిందా? నా చేతిలో అయిపోయిందిరా అది. పద. అన్నయ్య, 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 అన్నయ్య,
అన్నయ్య అన్నయ్య ఎవరు? నేనన్నయ్య సరేనే. సిరీనా? ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? మాట్లాడన్నయ్య. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావన్నయ్య? నాకు డ్రగ్స్ ఇచ్చి మత్తుకి బానిస చేసేశారమ్మా. నా బలం, ధైర్యం అన్నీ చంపేశారు. ఇప్పుడు నేను బ్రతికున్న శవంతో సమానం సిరి. అన్నయ్య పాప ఇక్కడ. చెప్పన్నయ్య పాప ఎక్కడ? పాప ఏమైందన్నయ్య? పాప ఎక్కడుంది? పాప పాప అడుక్కునే వాళ్ళ ఇంట్లో ఉంటుందమ్మా. ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునమ్మా, నా పాప ఆకలిని, ఏడుపుని వాళ్ళు డబ్బుగా మార్చుకుంటున్నారు. నా చిట్టి తల్లిని వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నారో ఏంటో. పాపని బాగా చూసుకుంటానని నా నీళ్ళకి మాటిచ్చాను. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని అసమర్థున్నమ్మా నేను. బాధపడకన్నయ్య. అయిన వాళ్ళందరికీ దూరమైన ఈ సూర్యకి ఇన్నాళ్ళు తోడుగా ఉంది ఈ బాధేనమ్మా. అసలు దీని అంతటికి కారణం ఆ సునందే అన్నయ్య. అది చేస్తేనే గాని మనందరికి మనశ్శాంతి దొరకదు. తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో పెద్దిరెడ్డి మావయ్య కుటుంబం మీద పగ పెంచుకుంది. ఆ పగతో మనల్ని చంపాలని చూస్తుంది. దానికి నేను అడ్డుపడ్డానని నన్ను పాపని కిడ్నాప్ చేయించింది. మేనత్త అన్న అభిమానం నాలో ఉండబట్టే ఇంకా సునంత బ్రతికే ఉంది. లేదంటే దాన్ని ఎప్పుడో చంపేసి ఉండేవాడిని. అసలు చంపేసుంటే పాపకి గతి పట్టుండేదే కాదు. ఊరుకో అన్నయ్య, పాప నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. నువ్వు మామూలు మనిషి అవుతావు. నువ్వే ఆ సునంద అంత చూడాలి. అసలు నేను బయట ప్రపంచాన్ని చూస్తాననే నమ్మకమే పోయిందమ్మా. ఇంకా నా పాప నా దగ్గరికి ఎలా వస్తుంది? తప్పకుండా వస్తుంది అన్నయ్య. ఆ నమ్మకం నాకుంది. మళ్ళీ మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉంటాం. అమ్మా, సంజుకి నీకు పెళ్ళైందా? వైషు, మావయ్య, అత్తయ్య
మీ వాళ్ళందరూ బాగున్నారు కదా? ఎవరు బాగోలేదన్నయ్య. ఏం జరిగిందమ్మా? మా పెళ్లి వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయని, పగలు దూరం అయిపోతాయని సంతోషపడ్డాం. కానీ ఆ పెళ్ళే మన రెండు కుటుంబాల మధ్య పగని ఇంకా పెంచిందన్నయ్య. సునంద సృష్టించిన అపోహల వల్లే పెళ్లిలో మామయ్య అక్షయ్ని చంపేశాడు. దాంతో ఇంద్రనత్త మావిని చంపాలని ప్రయత్నిస్తుంది. నేను ఆ ఇంటి కోడలిగా వెళ్ళడానికి వీల్లేదని మా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎందుకన్నయ్యా, ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయన్నయ్య? మళ్ళీ మనమందరం ఎప్పుడు కలుసుకుంటాం? ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. అవును, నువ్వేంటమ్మా ఇక్కడ? నన్ను ఆ సునందే ఇక్కడికి తీసుకొచ్చి పడేసిందన్నయ్య. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ఎక్కడుంది? ఆ మెమరీ ఏయ్, ఎందుకు చెప్పావే అబద్ధం? నేను చెప్పింది నిజం. నువ్వు చెప్పిన ప్రతి చోట ఎతికాం, ఎక్కడా దొరకలా. అయితే ఖచ్చితంగా నేను సంజయ్ వచ్చిన కారులోనే పడిపోయి ఉంటుంది. అని గ్యారెంటీ ఏంటి? మీరు వెతికిన చోట లేదంటే ఆ కారులో తప్ప ఇంకెక్కడా ఉండదు. ఏయ్, నమ్మచ్చా? వెళ్ళి వెతకండి, మీకే తెలుస్తుందిగా. సరే, తేడా వస్తే నా సంగతి తెలుసుగా. రేయ్, దీన్ని తీసుకెళ్లి గదిలో కట్టండి రా. వదలండి అన్నయ్య. సిరి, రేయ్, అన్నా వీడేవైనా ఎక్స్ట్రాలు చేస్తే కనుక చంపి పారేయండి. సరే అన్నా. పదరా. చెప్పు దుర్గా. సిరి మెమరీ కార్డు గురించి ఏమైనా చెప్పిందా? చెప్పింది మేడం. థ్యాంక్ గాడ్, సాధించావు దుర్గా. ఏదైతేనే సిరి చేత నిజం కక్కించావు. నీ హెరాస్మెంట్కి తట్టుకోలేక చస్తాను అన్న భయంతో చెప్పేసి ఉంటుంది. గుడ్ జాబ్, వెరీ గుడ్. ఇంతకీ ఆ మెమరీ కార్డ్ ఎక్కడుంది? అది మేడం, ఏమైంది? సిరి మెమరీ కార్డు గురించి చెప్పింది కానీ అది ఇంకా మన చేతికి రాలేదు మేడం. అదేంటి, చెప్పిందని నువ్వే చెప్పావుగా, దొరకపోవడం ఏంటి? అంటే మేడం, తను మేము కిడ్నాప్ చేసి తీసుకొచ్చేటప్పుడు అది ఎక్కడో మిస్ అయిందంట మేడం. మిస్ అయి, అరే అయితే సిరిని కిడ్నాప్ చేసిన చోట వెళ్ళి వెతకొచ్చు కదా. వెతికాం మేడం. మరేమైంది? లేదు మేడం. మరెక్కడ మిస్ అయినట్టు? బహుశా అది ఆ సిరి సంజు వస్తున్న కారులో పడిపోయి ఉండొచ్చు మేడం. నిజంగానా?
సిరిని అడిగితే తను అదే చెప్పింది మేడం. సరే, అయితే ఆ కార్ ఎక్కడుంది? ఆ, పెద్దిరెడ్డి ఇంట్లో ఉంది మేడం. ఇప్పుడు ఎలా? అది తెలియకే మీకు ఫోన్ చేశాను మేడం. దుర్గా, ఎలాగైనా సరే ఆ మెమరీ కార్డ్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఆ మెమరీ కార్డు కోసం పడరాని పాటలు పడ్డాను. అది దొరికేంత వరకు నాకు మనసు ఎంత ఉండదు. ఏం చేయమంటారు మేడం? అదే ఆలోచిస్తున్నాను దుర్గా. దుర్గా, ఆనందం ఉన్నాడా అక్కడ? ఆ సిరికి కాపలాగా ఉన్నాడు మేడం. వెళ్ళి ఫోన్ ఇవ్వడికి. ఓకే మేడం. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, నా లాకెట్ వైపే చూస్తున్నావు. ఏంటి మ్యాటరు? లాకెట్ నచ్చిందా? చాలా బాగుంది. బాగుందనే కదా కొంది. ఏంటి నవ్వుతున్నావు? నా ఫేస్ చూస్తే కాస్ట్లీ లాకెట్ కొనేవాళ్ళలేనా? నీకంత సీన్ లేదని నాకు తెలుసులేరా. ఆ లాకెట్లోనే మీరు వెతికే మెమరీ కార్డు ఉందని తెలిస్తే గుండాకి చస్తాం. మాట్లాడవేంటి? ఆ నవ్వుకు అర్థమేంటి? చేయలేదు. నువ్వెంత అదృష్టవంతుడివో నీ మెడలో ఉన్న చైన్ చూస్తేనే తెలిసిపోతుంది. ఏం నువ్వు అనేది? అది ప్లాటినమే కదా? అవును. లవ్ సింబల్ ఉన్న ప్లాటినం చైన్ మెడలో ఉంటే కలిసొస్తుందంట. ఆ? నిజంగా? నిజం. ఆ లాకెట్ నువ్వు కొంటే మాత్రం యో సో లక్కీ. మ్, మ్, పొరపాటును కూడా దాన్ని అమ్మకు, ఎవ్వరికీ ఇవ్వకు. ఒకవేళ ఇస్తే నీ అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నట్టు అవుతుంది. అలాగా? మ్, చచ్చినా ఎవరికి ఇవ్వను, అసలు ఎవరికి కనపడనివ్వను. రేయ్, మేడం లైన్లో ఉంది, మాట్లాడు. చెప్పండి మేడం. ఆనందం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మారువేషంలో ఆ నీలాంబరింటికి వెళ్ళు. ఆ, దేనికి మేడం? మెమరీ కార్డు సంజు కార్లో పడిపోయిందేమో, వెళ్ళి సర్చ్ చెయ్యి. నేనా? నువ్వే ఆనందం. నా వల్ల కాదు మేడం. తెలిసి తెలిసి నీలాంబర్ ఇంటికి వెళ్ళడం అంటే నా సావు నేనే వెతుక్కున్నట్టు ఉంటది మేడం. ఆనందం, నీకేమీ కాదు. అసలే వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు మేడం. ఈ టైంలో నేను వాళ్ళ కంట పడితే ఇంకేమన్నా ఉందా? నన్ను కైమా కింద కొట్టి సిరి ఎక్కడుందో చెప్పమంటారు మేడం. అన్నీ తెలుసు కూడా నన్ను వెళ్ళమంటానికి మీకు మనసు ఎలా వచ్చింది మేడం? ఆనందం, టెన్షన్ పడకు, టెన్షన్ పెట్టకు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను చూస్తే నీలాంబర వదిలిపెట్టదని నాకు తెలీదా? నిన్నక్కడికి వెళ్ళమంటుంది ఆనందంగా కాదు. మరి మారువేషంలో నా దగ్గరకు వచ్చావు కదా, ఆ గెటప్లోనే వెళ్ళమంటున్నాను. ఓ, అలా వెళితే నిన్నెవరు గుర్తుపట్టరు. మ్, చూడు, వెళ్ళి కార్లో అంగుళం అంగుళం వదిలిపెట్టకుండా వెతుకు. ఆ, మెమరీ కార్డు దొరకగానే నేరుగా వచ్చేసాయి. మీరు చెప్పినంత ఈజీ కాదు మేడం వెళ్ళడం. వాళ్ళు అడిగితే నేనేం చెప్పేది మేడం? ఓ, అదా నీ టెన్షన్. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ, అర్థమైంది కదా? అలా చేస్తే నీకే ప్రాబ్లం ఉండదు. ధైర్యంగా వెళ్ళు. నాకెందుకో భయంగా ఉంది మేడం. భయపడక ఆనందం. ధైర్యే సాహసే మెమరీ కార్డ్ అన్నారు. ఎవరు మేడం అంది? ఇంకెవరు, మాతా సునంద. ఆ, నీలో ధైర్యవంతుడు ఉన్నాడు ఆనందం. వాణ్ణి నిద్రలేపు. సాహసమే నీ ఊపిరిగా సాగిపో. వెళ్ళు 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 వెళ్ళు. మీరు నన్ను పొగుడుతున్నారు,
నాకెంత పొగ పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు మేడం. నస పెట్టకుండా వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. లేదా అయినో మేడం, నన్ను చంపేస్తారు మేడం. వెళ్తే అక్కడ, వెళ్ళకపోతే ఇక్కడ, ఎక్కడైనా చేస్తాను మేడం. సరే, వెళ్ళి చేస్తానులే మేడం. అది గుడ్. ఓసారి ఫోన్ దుర్గాకివ్వు. ఆ, దుర్గా. మేడం, ఎందుకైనా మంచిది మన వాడినొకడిని ఆనందాన్ని ఫాలో చేయమని పంపించు. ఏదైనా తేడా వస్తే వెంటనే నాకు ఫోన్ చేయమను. ఓకే మేడం. వస్తాను దుర్గా. బెస్ట్ ఆఫ్ లక్. లక్కు సంగతి దేవుడు ఎరుగు దుర్గా. ముందు నేను ఆ నీలాంబర్ దగ్గర బుక్ అవ్వకుండా బయటపడితే అంతే చాలు. వెళ్ళు వెళ్ళు. నడిపించు నానావా. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ కోసం ఆనందం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆనందం మీద నీలంబరి అత్తకి అనుమానం వచ్చిందంటే నేను, సూర్య అన్నయ్య, పాప అందరం సునంద బారి నుంచి బయటపడినట్టే.